ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి, కేసీఆర్ పేదల పక్షాన నిలబడ్డాడు కాబట్టి విధి లేక తప్పనిసరి పరిస్థితుల్లో 2000 పెన్షన్ ఇస్తానన్న మాట అట్లాంటి దుర్మార్గుల నోట్లోకి వెళ్ళి కూడా వచ్చింది అంటే అది కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి ఘనతనే చెప్పక తప్పదు. పేదవారి కోసం 1, 2 కాదు ఎన్ని పనులు చేసినామో ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనిషికి 4 కిలోల బియ్యం ఇచ్చేది, ఇంటికి 20 కిలోలు మాత్రమే ఇచ్చేది. అట్లాంటిది కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 కిలోలు ఉన్నదాన్ని 6 కిలోలు చేసుకున్నాం. ఇంట్లో 10 మంది ఉంటే 16 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరెవరూ అడగలేదు, డిమాండ్ పెట్టలేదు, విద్యార్థులు రాలేదు, విద్యార్థి సంఘాలు ధర్నా చేయలేదు, తల్లిదండ్రులు మమ్మల్ని అడగలేదు. కానీ ప్రభుత్వ స్కూళ్లలో, ప్రభుత్వ హాస్టళ్లలో, పేదవారు చదువుకునే వసతి గృహాలలో ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఉండే ముఖ్యమంత్రి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటా ఉన్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా భోజనం పెడుతున్నా మనసున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ మా అక్క చెల్లెలు వేలాది మంది ఉన్నారు, మీరు ఆలోచన చేయాలా. గతంలో ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా పేదింటి ఆడకూతుల గురించి పట్టించుకున్నాడా? భర్త వదిలిపెడితే నిరాదరణకు గురైన మహిళలు, మీ అందరూ ఒంటరి మహిళల గురించి ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అన్న మాట్లాడిండా? మొట్టమొదటిసారి ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో, బీడీ కార్మికురాలైన అక్కా చెల్లెలు ఎవరైతే ఉన్నారో మీ గురించి కూడా ఆలోచించి 8 లక్షల మంది అక్కా చెల్లెళ్లకు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు కాదా? ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు కూడా పెన్షన్లు ఈసారి కేసీఆర్ గారు గెలిచి తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 కాబోతున్నదన్న మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆడకూతుర్ల విషయానికి వస్తే ఆడబిడ్డ పుట్టినప్పుడు అందరం సంతోషపడతాం. ఆ కూతురు పెరిగి పెద్దగైనాక గుండెల మీద బరువు అన్నట్టు చూస్తారు. ఎంత జల్దీ పెళ్లి చేయాలి, ఎంత జల్దీ పంపించేయాలి, గుండెల మీద బరువు దించుకోవాలని చూస్తారు. ఆడపిల్ల పెళ్లి అంటే అప్పుల పాలైపోతాం అనుకుంటారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మేనమామ వచ్చి కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ నేనున్నా అంటూ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,116 రూపాయలు ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే. ఆ ఆడకూతురు కడుపులో బాబో పాపనో పడి గర్భవతి అయితే ఆ అమ్మాయికి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి చేయించుకుంటే నెలకు 12,000 రూపాయలు, 6 నెలలకు గాను 12,000 రూపాయలు. అదే ఒక ఆడబిడ్డ పుడితే, మహాలక్ష్మి పుడితే 13,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. కేసీఆర్ కిట్ రూపంలో 12 రకాల వస్తువులు, 2,000 రూపాయల విలువ చేసే వస్తువులు ఆ బిడ్డకు తల్లికి కావాల్సింది బ్రహ్మాండంగా ఆ కిట్లో పెట్టి అందిస్తా ఉన్నాం. మీ అచ్చంపేటలో ఇప్పుడే వస్తా ఉంటే సోదరుడు బాలరాజు గారు చూపెట్టినారు. ఏమొస్తుంది తెలంగాణ వస్తే అంటే అచ్చంపేటకు 100 పడకల ఆసుపత్రి వచ్చింది మీ ఎమ్మెల్యే గారు చేయబట్టని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఏమొస్తుంది తెలంగాణ వస్తే అంటే ఇదివరకు పాటలు రాసినారు మా సాయి చంద్ లాంటి కళాకారులు, కవులు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని. ఇవాళ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు కాదు, నేను సర్కారు దవాఖానకే పోతా, నేను ప్రైవేట్ దవాఖానకు పోననే పరిస్థితి వచ్చిందంటే ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రుల మీద తీసుకొచ్చిన విశ్వాసం కాదా అని నేను అడుగుతా ఉన్నా. చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, 100 కార్యక్రమాలు. ఆటో డ్రైవర్లు అయితేనేమి, సమాజంలోని పేద వర్గాలు ఎవరైతేనేమి అందరికీ కూడా న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మరి అచ్చంపేట ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయ ఆధార ఈ ప్రాంతంలో రైతన్నలందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.